నేటి అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్తుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభువారి నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి మన స్తుతి అంశము క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసాల గురించి లేదంటే భక్తుల గురించి చెప్పినటువంటి ఒక మాట, మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, మీరు భయపడకుడి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నటువంటి విషయాన్ని మత్తయి సువార్తలోను అలాగే లూకా సువార్తలోను మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలోను, అదేవిధంగా లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలోను ఈ విషయాలు వ్రాయబడ్డాయి. అయితే పాత నిబంధనలో విశ్వాసుల గురించి లేదంటే ఆయన బిడ్డల గురించి దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఆయన నా ప్రవర్తన నెరుగుమగదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును గదా. ఆయన నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును గదా. మన దేవుడు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన అడుగుజాడలను లెక్కించేవాడు. ఈ ఉదయం మనం ఎందుకు స్తుతించాలి అని చూసినట్లయితే ఆయన మన అడుగుజాడలను లెక్కించే దేవుడు కాబట్టి మనం ఆయన్ను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథము కీర్తనలు 56వ కీర్తన 8వ వచనము ఈ విధంగా ఉంది. 56వ కీర్తన 8వ వచనము. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో కనబడును కదా. కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఆయన మన కన్నీళ్లను ఆయన తన బుడ్డిలో నుంచుకొని ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అని మనం చూసినట్లయితే దానికి అర్థము పుస్తకము అని కింద ఫుట్ నోట్లో వ్రాయబడి ఉంది. ఆయన మన సంచారములను లెక్కించేవాడు. ఆయన మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో ఉంచుకొని ఉన్నాడు. ఈ ఉదయం మనం ఎందుకు స్తుతించాలి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మన సంచారములను ఎరిగి ఉన్నవాడు. మన పాదములను లేదంటే మన యొక్క నడతను ఆయన ఎరిగి ఉన్నవాడిగా మనం చూస్తూ ఉన్నాం. నా అడుగుజాడలన్నింటినీ లెక్కించను కదా. ఆయన మన అడుగుజాడలను తెలిసినవాడు కాబట్టి ఉదయం మనం ఆయన స్తుతించాలి. మన కన్నీళ్లను ఆయన తన కవిలలో తన బొడ్డులో ఉంచుకున్నటువంటి కారణాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని స్తుతించాలి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము లేదంటే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మలాకీ 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఆయన మనం ఎందుకు స్తుతించాలి అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన మన మాటలను చెవియొగ్గి ఆలకించేవాడు. అందుకు ఆయన మనం ఈ ఉదయకాల సమయంలో స్తుతించాలి. చివరిగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆయన మనకు సహాయము చేసేవాడు, మన కుడి చేతిని పట్టుకొని ఉన్నవాడు. ఈ ఉదయకాల సమయంలో కొన్ని కారణాలను మనం చూసాం ఆయన ఎందుకు స్తుతించాలి అన్నటువంటి విషయాలను. ఆయన మనం ఎందుకు స్తుతించాలి అంటే ఆయన మన అడుగుజాడలను ఎరిగినవాడు కాబట్టి మనం ఆయన్ను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, మన సంచారములను లేదంటే మన ప్రయాణాలను ఆయన ఎరిగినవాడు కాబట్టి ఆయన మనము స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మన కన్నీళ్లను తన కవిలలో తన బుడ్డిలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన విశ్వాసులంగా లేదంటే ఆయన భక్తులంగా మనము మాట్లాడుకుంటూ ఉంటుండగా మన మాటలను ఆయన చెవియొగ్గి ఆలకించేవాడు.
ఆ కారణాన్ని బట్టి మనం ఆయనను స్తుతించాలి. చివరిగా ఆయన మనకు సహాయము చేసే దేవుడు కాబట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయన మన కుడి చేతిని పట్టుకొని మనం నడిపించేవాడు కాబట్టి ఆయన మనం స్తుతించి, దేవుని మనం స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీరు వినిపించిన లేఖనాలకై మీకు వందనాలు. మీరు మమ్మల్ని నడిపించేవారు, మా మాటలు వినేవారు, మా యొక్క కన్నీటిని చూసేవారు, మా యొక్క కన్నీటిని మీ కవిలలో లెక్కించినవారు. అంత మాత్రమే కాదు కానీ మీ బొడ్డులో ఉంచుకొని ఉన్నారు. మీరు మాకు సహాయం చేసేవారు, మా కుడి చేతిని పట్టుకొని మమ్మల్ని నడిపించేవారన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ దినమంతయు కూడా మమ్మల్ని మీ చేయి పట్టుకొని, దేవా మా చేయి పట్టుకొని మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని బతిమాలుకుంటూ మాకు సహాయం చేసే దేవుడు అయినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, అయ్యా ఇప్పటివరకు మీరు ఇచ్చిన క్షేమానికై స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతయు తోడైని నడిపించమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మనవులు యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.